రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గౌడ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఇదే విషయం మీద. ముందుగా రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రహీం గారు నమస్తే. రామ్మోహన్ గారు, ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో. ఎందుకు పదే పదే గతంలో కూడా ఇదే విధంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన కొత్తలోనే ఇది 6 నెలల కంటే ఎక్కువగా నిల్చునే ప్రభుత్వం కాదు, 6 నెలల్లోనే కుప్పకూలిపోయిద్ది అంటూ కూడా గతంలో ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కామెంట్లు, కేటీఆర్ చేసిన కామెంట్లు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడెప్పుడా ఎన్నికలు పెడతారా, ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటి ఉత్సాహం ఎందుకు, ముందస్తు ఆలోచన ఎందుకు వస్తుంది? పదే పదే ఇప్పుడు ఎన్నికలు పెట్టమని గతంలో కూడా ఇదే విధంగా కేటీఆర్ ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారంటే ఏమంటారు? రహీం గారు, మీకు మిత్రుడు శ్రీహరి యాదవ్ గారికి, పెద్దలు మన రామరెడ్డి గారికి, అట్లాగే రామచంద్ర గౌడ్ గారికి మెగా నమస్కారం. ఢిల్లీ బహుత్ దూర్ హై అని సామెత, అట్లాగే ఉర్దూలో ఇంకొక సామెత కూడా ఉంది, ఖాయానై పియానై గిలాస్ పొడిదియా అని అడగటం. 2.5 ఏళ్ళు ఉన్నది ఇంక ఎలక్షన్లు. ఇప్పటికిప్పుడు వేడి పుట్టడానికి కారణాలు వేరుగా ఉన్నాయి స్పష్టంగా. అంటే ఎట్లా ఉన్నదంటే, ఇంతకుముందు టీఆర్ఎస్ గురించి మాట్లాడింది కదా, ఎవరైతే 3 రోజులు ప్రభుత్వం పడిపోతుందో అంటే వాళ్ళ కాంగ్రెస్ లో చేరింది. కడియం శ్రీహరి గారు ఎవరు, నేను మన శ్రీహరి గారు చెప్పుకుంటారు సమాధానంగా, నేను ఒక మాట తోచింది కనుక చెప్తున్నాను. ఎవరైతే 3 రోజులు పడిపోద్ది అన్నాడు పల్లా రాజేశ్వరుడు ఒకడు, మన కడియం శ్రీహరి గారు. పల్లా రాజేశ్వరుడు ముందు ఉన్నాడు, ఆయనకు 3 రోజులు పడిపోద్ది అన్నాడు, పోయిందన్నాడు. కేసీఆర్ గారు ఆయన ఏమన్నారు, 6 నెలలు కనీసం ఎవరు మాట్లాడకండి, కొత్త ప్రభుత్వం చేసుకొని అండి అని. సరే, ఆయన దగ్గరికి ఈయన పోయిందా, లేకుంటే హాస్పిటల్కి పోయిందా, ఇవన్నీ స్వరూప నిజంగా నేను చూస్తున్నాను. తమిళనాడు రాజకీయాలు ఎంత బాగుంది చూసింది కదా మీరు, ఎట్లా కాలు మొక్కుంటారు, ఎట్లా చేస్తున్నారు. కాకరికి మనకు కర్ణాటక రాజకీయాలు చూడండి, సిద్ధరామయ్య కాలు మొక్కిండు, పోయి వచ్చిండు, దేవగడ దగ్గరికి పోయి వచ్చిండు, శివకుమార్, డికే శివకుమార్ పోయిరాడు కదా. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకి శత్రుత్వమే పునాదిగా చేసుకుంటే ఇదే ఇట్లాంటివి జరుగుతాయి అంటున్నారు. ఈ కేటీఆర్ ఎన్ని రోజుల కన్నాడు, 2.5 ఏళ్ల కన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ రావు పోవు, అది కూడా చెప్తున్నాను. ఎలక్షన్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే, సరిగ్గా చెప్పానంటే ఎలక్షన్లు వాయిదా పడితే నా అంచనా చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, 6 నెలల తేడాలు ఎట్లాగూ 2 జమిలీ ఎన్నికలు పోతారు కనుక ఇది రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు అన్నట్టు అదేమో ముందర పడేది మొత్తం 6 నెలలు నేనే ఉంటా, 10 ఏళ్ళు నేనే ఉంటా అంటే అది వేరు. కనీసం 2028 డిసెంబర్ 11వ తారీఖు 7వ తారీఖు కట్ ఆఫ్ అయిపోతుంది. లేకపోతే అసెంబ్లీ సమావేశం మొదటి రోజు చేద్దాం, అప్పటిదాకా అసెంబ్లీ ఉంటుంది, పోతుంది, రద్దు అవుతుంది. తర్వాత రాష్ట్రపతి పాలన వస్తుంది. నేను జోస్యం చెప్తలేను, రాజ్యాంగం చెప్తున్నా. మేలో ఏప్రిల్ ముందు జరుపుతారు, ఇది వెనక జరుపుతారు. మొత్తం మీద జనవరి ఫిబ్రవరిలో 2029లో ఎన్నికలు వస్తాయి. దేశవ్యాప్తంగా ఒక 5-6 రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్తో సహా ఒకటేసారి వస్తాయి ఎన్నికలు. అది కూడా మనం మంచిగా అంటున్నాం. ఇక్కడ 30 లక్షల మంది ఆంధ్రులు ఓటర్లుగా ఉన్నారు హైదరాబాద్ నగరంలో. మొత్తం రాష్ట్రంలో అయితే ఇంకో 10 లక్షల మంది ఉంటారు. ఈ 40 లక్షల మంది 2 చోట్ల ఓటు వేయకుండా అయితే నేను సంతోషపడతాను. 2 జమిలీ ఎన్నికలు నేను ఇష్టపడను, జమిలీ ఎన్నికలు నేను దాన్ని ఒప్పుకోను. కానీ ఈ 2 ఎన్నికలు కలిసి వస్తే మాత్రం అదొక పెద్ద ప్రమాదం తప్పుతుంది. 30 లక్షల మంది ఇక్కడ ఓటేసి అక్కడ ఓటేస్తున్నారు కనుక ప్రభుత్వాలు మారుస్తున్నారు కనుక. నెంబర్ 1. ఈ రెండో చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు అందరు నిన్న మొన్న మాట్లాడుకున్నాం కదా మన రహీం గారు. నేను ఆంధ్రప్రదేశ్ పోయాక పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో మాట్లాడు. ఇప్పుడు ముడ్డి లేని కడుముంత అని మనం తెలంగాణలో సామెత రహీం గారు. అంటే ఏంటంటే, మాకు వెనక గుండిగలు ఉంటుండే, దానికి ముడ్డి ఉండదు, బేస్ ఉండదు, అది దొరికితే ఎటుపడతాడు. గులకరాయి సామెత, ఆంధ్రలో అయితే గులకరాయి అంటే, గులకరాయి అయితే దొరుకుంటా పోతుంది, దొరలుడు రాయి అంటాం. అట్లా పవన్ కళ్యాణ్ చేష్టలు ఎట్లా ఉన్నాయంటే, మొదలు మనం మాట్లాడుకున్నాం ఒక సందర్భం ఆలోచించుకుంటే ఇక్కడికి వచ్చాడు. దానికన్నా ముందు రామచంద్రరావు గారు, బీజేపీ రామచంద్రరావు గారు అధ్యక్షుడు, చాలా నా మిత్రుడే, ఆయన మంచి స్టేట్మెంట్ ఇచ్చి, మేము ఒక్కరమే పోతాం బీజేపీ, ఎవరిని పొత్తు లేదు తెలంగాణ, చాలా సంతోషపడింది. కానీ ఇవాళ మాట్లాడుతూ ఏం మాట్లాడిండు, ఆయన రానిచ్చేది ఉంటే సభ పెట్టించేది అంటే. అది కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చాలా ఉన్నాయి నాకు. నిన్న సభ పెట్టనియకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద మైబాదలు ఏమి జరిగిందో అది జరిగేది మొన్న కనుక ఆ సభ పెట్టనిస్తే అంటున్నాడు. ఎందుకంటే ఇవాళ రాజకీయ పార్టీలు చాలా హుందాగా ఉన్నాయి రహీం గారు. ఎక్కడ టీఆర్ఎస్ పవన్ కళ్యాణ్ అడ్డుకుంటా అనలేదు, కాంగ్రెస్ అనలేదు, బీజేపీ అంతకన్నా అనలేదు. కానీ పౌర సమాజం తిరగబడ్డది. నేను ప్రెస్ మీట్ లో నాగేశ్వరికి అనుకూలంగా పెట్టిన ప్రెస్ మీట్ ని అంగీకరించా, తప్పు అంటున్నాను నేను. ఎందుకంటే వారే బిర్యానీ పవన్ కళ్యాణ్ అనడం తప్పే, అది చాలా తప్పు. అందులో నాగేశ్వర గారు అక్కడ తగుదల కూర్చోవడం ఇంకా తప్పు అంటున్నాడు. నాగేశ్వర గారు అటు ఇటు, నేను చెప్పాను కదా మన 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 ఏమంటారు దాన్ని, బీవీ మీ రాజీవ్తో క్యాజీ క్యాకర్తే అని భార్యాభర్తలు ఒప్పుకున్నాక ఇటేమో నాగేశ్వర గారు వెనక తీసుకున్నారు వ్యాఖ్యలు, అటుపక్కనేమో పవన్ కళ్యాణ్ చాలా హుందాగా కేసులు పెడితే వద్దు పెట్టకండి అని చెప్పిండు. 2 అయిపోయినాయి కదా. నాగేశ్వర గారు తగుదనమ్మని పోయి ప్రెస్ మీట్ లో కూర్చొని ఇష్టమైన పవన్ కళ్యాణ్ తిట్టించిన తప్పు కదా. దేంతగానే చెప్తున్నా, ఎవరు ఈ రాజకీయ పార్టీలు ఎవరు తిట్లే, వాళ్ళు ఆశం యాదగిరి నా మిత్రుడే చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కూడా నేను అనుకుంటున్నా, ఎంత చనువు ఉన్నా నా తమ్ముడు స్టేజ్ మీద కూర్చున్నా నేను రాంపణిధర్ రావు గారని మాట్లాడు, నా తమ్ముడే కావచ్చు, వాడిని ఇంట్లో పోతే అరే అంట,
కానీ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు తమ్ముడైనా సరే బామ్మర్దైనా సరే అరే అనొద్దు అంటున్నాడు. మరి అక్కడ అరే బిర్యానీ మాట్లాడింది కదా. రెండోది ఏమంటాననే పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడి విన్నాం, దాని మీద చర్చ చేసినాం రహీం గారు. నేనేమంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోయి నిన్న ఏం మాట్లాడి చెప్పండి. తెలంగాణలో 12 ఏళ్ల తర్వాత ఇంత సెంటిమెంట్ కాదు అస్తిత్వం, ఆయనకు అది అర్థం కావాలి. సెంటిమెంట్ ఉందని నాకు అర్థం కాలేదు అన్నాడు. అంటే లేదనుకునే 12 ఏళ్ల తర్వాత దొంగదారిని వచ్చినట్టే కదా, నువ్వు లేదనుకొని వచ్చినావు, ఉన్నదని తెలిసింది. అంటే తెలంగాణ సమాజం ఎన్నడైనా ధిక్కార సమరాన్ని వినిపిస్తుంది, ఎన్నడైనా సరే అస్తిత్వ పోరాటాన్ని సమర్థిస్తుంది. పార్టీలకు అతీతంగా రామరెడ్డి గారు కానీ ఏ పార్టీలో ఉన్న నాతో సహా విశ్లేషకులతో సహా తెలంగాణ ప్రాంతీయవాదం అస్తిత్వంతో కూడుకున్నది. కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు ఇక్కడి పాటు తప్పు చేస్తే ఇక్కడనే పాతి పెడతాం, పరాయి వాడు తప్పు చేస్తే పొలి మీద దాకా తరిమి కొడతాం అన్నాడు కదా. ఇప్పుడు పరాయి నేనేంది ప్రజాస్వామ్యం నేను చెప్తున్నాను. రామ్మోహన్ రావు గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా ఇంకొక మాట అన్నారు, దీన్ని చాలా చిన్న విషయం, దీన్ని ఇంత చిలికి గాలివాన చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా అని ఒక మాట అన్నారు. ఎవరు చిన్న విషయం? తెలంగాణ ప్రజల మనోభావం దెబ్బతీయాల్సింది ప్రొఫెసర్ నాగేశ్వర సంబంధించిన అంశాన్ని చిలికి గాలివాన చేస్తాను నేను కూడా అనుకోలేదు ఒక మాట కూడా అన్నారు. కరెక్ట్. ఆ విషయంలో ఆయన అభ్యంతరం చెప్పాను కదా సార్, మనం మాట్లాడుకున్నాం కదా రహీం గారు. నేను ఆనాడు ఏమన్నా అంటే ఇటేమో అందుకని కాజీ మియా మన బీవీ మియా రాజీవ్తో క్యాజీ క్యాకర్తి అన్నట్టు ఇటు ఆయన వెనకెత్తిస్తున్నాడు. నిజంగా చెప్పాలని వెనకెత్తించాల్సిన రావాలని ఆలోచించారా పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఇంతలా వైరల్ అయింది, ఇంతలా దీని గురించి రకరకాలైనటువంటి మాటలు రకరకాల సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఎక్స్పెక్ట్ చేయాలి. దీంట్లో ఇంతగా చిలిసి గాలి అనేది అని అనుకోలే ఆయన. అంతే తప్పితే ఇంట్లో చూద్దాము దొంగదారిని వెళ్దాం ఏదో మనం క్రియేట్ చేద్దాం లేదో నేను కట్టుబడింది సార్ మాట. ఎందుకని చెప్తాను, నాగేశ్వర్ గారు కూడా తప్పు మాట్లాడలేదు. ఇప్పుడు నేను విశ్లేషకుడుగా నాలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు నెతన్యాహు తిట్టుకుందని మాట్లాడుతున్నాం సార్. నేను చూసి నా పోయాడికి ఫోన్లో తిట్టుకునే వార్తలు వస్తే మాట్లాడుతున్నాను, అంతే కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు నాగేశ్వర్ గారు వెనక్కి తీసుకుంటూ సరే మంచిదే, తప్పు అంటలేదు నేను. నాగేశ్వరరావు వెనక్కి తీసుకునే మాట కన్నా ముందు వాళ్ళు ఇద్దరిలో పోయి మాట్లాడినప్పుడు ఏదో జరిగింది, ఇట్లా జగన్ అరెస్ట్ చేస్తామని ఆలోచన చేసిండు, అడిగిండా అన్నాడు. అడగలేదంటే అయిపోతుంది. కానీ నువ్వెవడికి జనసేన నాయకులు రెచ్చిపోవడం అయితే తప్పు. ఆ తర్వాత పేషం యాదవ్ వీళ్ళందరూ రెచ్చిపోవడం అంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి. నేను ఇంకోటి చిన్న విషయం ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళిద్దరు కలిసిపోయింది కదా, అయిపోయింది కదా, అక్కడ ఏం లేదు కదా. మళ్ళీ నిన్న నాగేశ్వర్ గారి నుంచి ఏం మాట్లాడిండు? నిన్నగా మొన్న నాగేశ్వర గారి నుంచి మళ్ళీ మాట్లాడండి కదా, ఆయన పేరు తీయకుండా మాట్లాడండి కదా పవన్ కళ్యాణ్. ఇంకో మాట చెప్తున్నా, ఊట్లో రాయి తీనాడు ఎట్లా రాయి తీస్తారా అంటున్నాడు. అభ్యంతర నిర్మించుకునే క్రమంలో నీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఒక హోదా ఇచ్చిండు, మహా అయితే అంత కలిసి 2 ఏళ్ళు కాలేదు నీ ప్రభుత్వం ఏర్పడి. అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాలి, చేసుకోవాలి, మంచిగా ఉండదు అన్నట్టు. 2 పడవల మీద కాలు పెట్టినోడు ఎప్పుడు ఆగమవుతాడు. గతంలో 2 కళ్ళ సిద్ధాంతం అన్న చంద్రబాబు నాయుడు అయ్యిండు, ఇవాళ పవన్ కళ్యాణ్ అవుతాడు. ఇక్కడ మన తెలంగాణలో వాళ్ళిద్దరిని ఎంబడి తెచ్చుకుంటే రామరెడ్డి గారు నా వినతి ఏంటంటే మీకు తెలుసు, మీకు విజ్ఞులు, ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చూపించుకుంటే అపవిత్ర పొత్తును ఎవరు ఒప్పుకోరు. బీజేపీ మొదటి నుంచి ఉంది, అలా 2 స్థానాలు గెలిచినాడు, హన్మకొండ గెలుచుకున్నారు. ఒకనాడు కాదు, బండారు దత్తాత్రేయ గారు కానీ వాళ్ళ కిషన్ రెడ్డి కానీ సికింద్రాబాద్ గెలుస్తూనే ఉన్నారు కదా. ఒక ఇంద్రసాయి రెడ్డి, ఒక నరేంద్ర, నరేంద్ర ఎంతమంది చెప్పాలి నేను, హైదరాబాద్ లో కాదు మల్కాజిగిరి ఆయన గెలిచిండు, మన ఈటల రాజేంద్ర గారు. ఇవన్నీ ఇచ్చి పెట్టండి. మనకు జంగారెడ్డి గారు హన్మకొండ ఎంపీగా, వర్గాల ఎమ్మెల్యేగా, మీ రాజేశ్వరరావు గారు ఏది హన్మకొండ మన వరంగల్ సిటీ మేయర్ గా డైరెక్ట్ ఎలక్షన్లు గెలిచిండుగా 2002లో. అంతేందుకు మనకు ఇక్కడ మన 2001 మన కరీంనగర్ విద్యాసాగర్ రావు గారు, ఎండల లక్ష్మీనారాయణ గారు, మన డి శ్రీనివాసరెడ్డి గెలిచిండా, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్. అంటే రాష్ట్రం అంతా బీజేపీకి మంచి పలుపు ఉంది. 8 పార్లమెంట్ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటారు. అసలు వాళ్ళ జెండాలు కనపడ్డా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారు. నేనైతే కుల్లం చెప్తున్నా రహీం గారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో మనకు అనుభవానికి వచ్చింది. మీరు ఆ బీజేపీ నామినేషన్ నాడు 4 తెలుగుదేశం జెండాలు, 4 జనసేన జెండాలు కడితే తెలంగాణ విమర్శ రాగానే బీజేపీ వాళ్ళు సర్దుకున్నారు, మీ జెండాలు వదిలిపోమన్నారు. ఆ మాత్రం అని వచ్చింది, లేకపోతే ఇంకెక్కువ చేయాలంటున్న ఓట్లు 3000 కాదు, ఖచ్చితంగా డిపాయిడ్ దక్కేది. అది వేరు. నేనేమంటున్నానంటే తెలంగాణలో తెలంగాణ అస్తిత్వ పోరాటంలో ఏ రాజకీయ పార్టీ అయినా తెలంగాణ మూలాలున్న పార్టీ గెలుస్తుంది. మన షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడు అదే అన్నా, అమ్మా నీ అడ్రస్ ఇక్కడ కాదు, ఇక్కడ పుట్టి పెరగవచ్చు, చదువుకోవచ్చు. లోకేష్ చదువుకుంటే ఇక్కడనే, ఎన్టీఆర్ మన పవన్ కళ్యాణ్ చదువుకుంటే ఇక్కడనే కావచ్చు, లేకపోతే మనకు షర్మిల చదువుకుంది ఇక్కడనే కావచ్చు. కానీ రాజకీయ ప్రయోజనాలు దేని బట్టి ఉంటాయి, దాన్ని బట్టి ప్రజలు ఆలోచన. ఒకనాడు కేటీఆర్ లోకేష్ ఎవరు లోకల్ అంటే కేటీఆర్ లోకల్ అంటే కేటీఆర్ తో నా విభేదం ఉన్నది ఉండొచ్చు, కానీ కేటీఆర్ లోకల్ అయితే లోకేష్ గెస్ట్ అవుతారన్న. గెస్ట్ ఎవరు పెద్ద చర్చ జరిగింది, గెస్ట్ ఎవరు లేకుంటే హోస్ట్ ఎవరు అని. ఇప్పటికి కూడా ఏమంటున్నానంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ రాజకీయాలు చేస్తే వద్దనం, రాజకీయాలు చేస్తే జనసేన పోటీ చేసింది, 8 సీట్లు పోటీ చేసింది, 1 సీటుకి వెళ్ళలేదు. 216 మన మున్సిపల్ కౌన్సిల్ సీటుకి పోటీ చేసింది, 2 గెలిచింది కూడా. అది కూడా చెప్తాను, 2 గెలిచింది కూడా.
ప్రజలుగా ఒక 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 పౌర మన ప్రజాస్వామ్యవాదిగా దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. జమ్మూ కాశ్మీర్ కూడా 370 ఆర్టికల్ తర్వాత నేను ఎప్పటికీ అడ్వకేట్ నేను బాధపడదును. అరే 370 ఆర్టికల్ రద్దు కాకముందు ప్రతి చట్టం ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ చదువుకునేవాడిని నేను. 370 ఆర్టికల్ రద్దు అయినాక ఖచ్చితంగా దేశంలో కుంకుమ పువ్వు పండించుకున్నా, భూమి కొనుక్కొని కుంకుమ పండించుకున్నా ఎవడు అడగలేదు. నేను 4 సార్లు కాశ్మీర్కి వచ్చిన. అరే కుంకుమ పువ్వు వండతలేదు, మాకు ఏం చేయాలంటే ఇక్కడ భూమి కొనుక్కొని వీల్లేదు కదా సార్, భూమి కొనుక్కొని పండించారు. ఎవరు అంటుడు కాశ్మీర్లో? ఇక్కడ కూడా ఏమంటున్నానంటే తెలంగాణలో ఈ ఆంధ్ర మూలాలున్న ఏ రాజకీయ నాయకులు అలాంటి ప్రజలను కాదు. ఇప్పుడు ఇంకో కొత్త పంచాయతీ పెడుతున్నాడు రహీం గారు. కాంట్రాక్టర్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు.